వాక్యంలోకి వెళ్దాము. నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము న్యాయము, అన్యాయం. ఈ విషయాలను మనం ఆలోచన చేస్తే, న్యాయం పక్షాన ఉన్నటువంటి వారు దేవుని బిడ్డలు, అన్యాయం పక్షాన ఉన్నటువంటి వారు సాతానుకు సంబంధించినటువంటి వారు. ఈరోజు మరి దేవుని వాక్యం ఏదైతే మనతో బోధించబోతుందో వాటిని మనము దయచేసి గమనిద్దాము. అంతేకాకుండా ఏదైనా లోటుపాటు మనలో ఉంటే వాటిని మనం సరి చేసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అబద్ధమునకు దూరముగా నుండుము, నిరాపరాధినైనను నీతిమంతునైనను ఏం చేయకూడదంట? చంపకూడదు. అంటే అబద్ధము ఆడవద్దు, నిరపరాధిని చంపకూడదు. అంటే అర్థమైంది అని అంటే మనం ఏం ఆలోచన చేయాలి? అక్కడ కూడా న్యాయం ఏందో అన్యాయం ఏందో గ్రహించమని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. మళ్ళీ ఒకసారి చదువుతుంది. అబద్ధమునకు దూరముగా నుండుము, నిరపరాధివైనను నీతిమంతునైనను చంపకూడదు. నేను దుష్టుణ్ణి నిర్దోషినిగా ఎంచను. ఎప్పుడు కూడా దేవుడు దుష్టుణ్ణి నిర్దోషిగా ఎంచనని చెప్తూ ఉన్నాడు. అబద్ధము ఆడవద్దని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉంది. నిర్గమకాండం 15వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. దోపుడు సొమ్ము పంచుకొనియదను, తరిమెదను కలుసుకొనియదను, దోపుడు సొమ్ము పంచుకొనియదను, వాటి వలన నా ఆశ తీర్చుకునేదని నా కత్తి దూసెదను, నా చెయ్యి వారి నాశనము చేయమని నీ శత్రువును అనుకొనెను. నీయా నామా? చేయునని శత్రువును అనుకొనేను. ఇప్పుడు ఏం చేయొద్దు? మనము న్యాయం చేసేవారిగా ఉండాలి, అన్యాయం చేసేవారిగా ఉండవద్దు. ఇక్కడ ఏమనుకుంటున్నాడు? ఒక మనుషుడు అన్యాయం చేయాలనుకుంటున్నాడు, తరమాలనుకుంటున్నాడు, దాడి చేయాలనుకుంటున్నాడు, దోపిడి సొమ్మును పంచుకోవాలనుకుంటున్నాడు. మీరు అలా చేయొద్దు అని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. నిర్గమకాండము 25వ అధ్యాయము మొదటి 2 వచనాలని మనం చూద్దాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీలతో చెప్పుము. మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. ఏం చేయమంటుంది దేవుని వాక్యము? అర్పణలు అర్పించమని చెప్పి పాత నిబంధనలో చెప్తూ ఉంది. ఆ అర్పించే అర్పణ ఎట్లిస్తే తీసుకోమని చెప్తుంది? మనపూర్వకంగా ఇస్తే తీసుకోమంటుంది. మనపూర్వకంగా ఇస్తే తీసుకోమంటుంది. అంటే మనపూర్వకంగా ఇస్తే న్యాయమైంది, మనపూర్వకంగా కాకుండా బలవంతము చేస్తే అన్యాయమైంది. అవునా కదా? మీరు ఇవ్వాల్సింది ఏదైనా ఉంటే దేవుని సన్నిధికి తీసుకొని వస్తే మీ మనస్ఫూర్తిగా తెచ్చి కానుక పెట్టెలో కానుకలేస్తే అది దేవుని చిత్తము. ఒకవేళ బలవంతం చేయడము మనము చేయవద్దు. అందుకనే ఇచ్చే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర తీసుకోమని చెప్పి చెప్తుంది వాక్యము? మనపూర్వకంగా ఎవరైతే ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకోమని చెప్పి చెప్తూ ఉంది. 18వ అధ్యాయం ఆదికాండము 25వ వచనాన్ని చూద్దాం. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక. నీతిమంతుని దుష్టునితో నీకు దూరమగునుగాక.
తీర్చువాడు సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునను. అందుకు అబ్రాహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైనందున ఆ పట్టణమంతా నాశనము చేయదు. ఇక్కడ చూస్తుంటే దేవునితో మాట్లాడుతున్నట్టుగా, వాక్యంతో మాట్లాడుతున్నట్టుగా, అబ్రహాం గారు మాట్లాడుతున్నట్టుగా, సొదొమ గొమొర్ర తన తమ్ముని విషయంలో, లోతు విషయంలో మాట్లాడుతున్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది ఏంటనంటే 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని నేను కాపాడుతానని అంటున్నాను. కానీ అబ్రహాం గారు ఏమంటున్నారు, ఒకవేళ 5 మంది తక్కువంటే కూడా ఆ పట్టణం అంతా నాశనం చేస్తావా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. కింది వచ్చిన చదువుతుంది. మరలా అడిగెను, ఆయన అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయనెను. మరలా అడిగాను, అందుకు ఆయన అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయనెను. అతడింకా ఆయనతో మాట్లాడొచ్చు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనము చేయక ఉందునని చెప్పగా అతడు ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయనెను. అందుకతడు, ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారు మాట్లాడేదును. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉందునను. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడవా దేవా అంటున్నాడు, కాపాడుతా అంటున్నాడు. ఒకవేళ 45 మంది ఉంటే కాపాడవా అని అంటే కాపాడుతా. 30 మంది ఉంటే కాపాడవా అంటే కాపాడుతా. 20 మంది ఉంటే కాపాడుతా. లాస్ట్కి ఎంత వచ్చిందమ్మా? 10 మంది. 10 మంది ఉంటే కూడా పట్టణం అంతా కాపాడబడుతుంది. అంటే ఇప్పుడు ఆత్మకూరు పట్టణంలో మనం ఉన్నాం. ఆత్మకూరుల పట్టణంలో మనం ఉన్నాము. దాదాపు ఒక 10,000 ప్రజలు ఉంటాం అనుకో. పట్టణం అంతా ఎక్కువ ఉండొచ్చు, కొంచెం తక్కువ ఉండొచ్చు. ఈ మండలం అంతా కలిస్తే దాదాపు ఒక 1,00,000కు 2,00,000 దగ్గరగా ప్రజలు ఉండవచ్చు. అయితే ఈ ఆలోచన ప్రకారంగా మనం చూసినప్పుడు మరి సొదొమ గొమొర్ర అనేటటువంటి పట్టణంలో ఎంతమందిని దేవుడు కావాలని కోరుకుంటాడు? నీతిమంతులను 50 మంది ఉంటే చాలు అన్నాడు. 45 మంది ఉంటే చాలు అన్నాడు. 30 మంది ఉంటే చాలు అన్నాడు. మరి 20 మంది ఉంటే చాలు అన్నాడు. 10 మంది ఉంటే చాలు అన్నాడు. ఇంకా తగ్గుతూ వస్తున్నాడు అబ్రహాం గారు దేవునితో మాట్లాడుతూ. ఆయన కూడా తగ్గుతూనే మాట్లాడుతూ ఉన్నాడు. అంతమంది ఉంటే నేను కాపాడుతానే అంటాడు. అంటే దీని అర్థమైంది, 10 మంది కూడా నీతిమంతులు లేరు. చాలా మంది మనం అలా అనుకుంటాం. ఏమనుకుంటాం అంటే ఏలియా నేను భక్తిపరుణ్ణి, నేను పరలోకానికే వెళ్తానేను అని అనుకుంటాం. నా భక్తి దేవుడు బలానమ్మకమైన దాసుడాన్ని మెచ్చుకున్నంత వరకు మనం తగ్గించుకొని జీవించేవారిగా మనం ఉండాలి. మరణం వరకు నమ్మకంగా ఉండే ఆలోచన కలిగి ఉండాలి మనం. అప్పుడే మన జీవితానికి సాధకము చేయబడుతూ ఉంటూ ఉన్నది. మంచిది ప్రియులారా. మరి కీర్తనలు 31
ఎక్కడి వరకు చదువుతున్నామా? కీర్తనలు 11:6 వరకు. కాదు సార్, ఆదికాండం 18:25. 7:11 కీర్తనలు 7:11. కీర్తనలు 7 అమ్మా. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. చూడండి, న్యాయాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంట? తీర్పు తీరుస్తాడు. మనిషి అయితే ఏం చేస్తాడు? తనకు న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. సౌరయ్య గారు, నాకేమన్నా వస్తుందా లేదా, నాకేమన్నా మిలుగుతుందా లేదా, నేను ఎందుకు ఎట్టికి పని చేయాలి, నాకు కావాలి, నా కడుపు నిండాలి, నా కుటుంబం నిండాలి, నా జేబు నిండాలి, అప్పుడే నేను పని చేస్తానటువంటి ఆలోచన మనిషికి ఉంటుంది. దేవుడైతే ఏం చెప్తున్నాడు? దేవుని వాక్యము న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తా అని చెప్పి చెప్తూ ఉన్నాడు. నీతి న్యాయములు దేవుని వశంలో ఉన్నవి. దుష్టత్వము, దుర్మార్గత, అన్యాయము, పాపము మార్గములు, పాప ఆలోచనలు అన్ని కూడా మానవులోనే మిళితమై ఉంటూ ఉన్నాయి. కాబట్టి మన ఆలోచన ఉద్దేశాలను మనం ఏం చేయాలి అంటే, ఆయన న్యాయవంతుడు అనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన న్యాయాన్ని బట్టి మాత్రమే తీర్పు తీరుస్తాడు. మనుషుడైతే అన్యాయమైన తీర్పు తీర్చొచ్చు కొన్నిసార్లు. వాడు మనోడు కదా, మన కులమోడు కదా, మన పాలోడు కదా, మన పక్కోడు కదా, మన ఊరోడు కదా, మన మండలవాడు కదా, మన జిల్లావాడు కదా అని కొన్నిసార్లు మినాయింపు చేయవచ్చు. కానీ దేవుడు న్యాయాన్ని బట్టి మాత్రమే తీర్పు తీరుస్తాడు. ఎవరైతే అన్యాయంగా ఉండాలనే ఆలోచన కలిగి ఉంటే దేవుడు న్యాయ విమర్శ దినమందు తీర్పు తప్పకుండా మనల్ని తీరుస్తాడు, వేరు చేస్తాడు. మరి పరలోక సంబంధమైనటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం, మానవునికి ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశాన్ని మనం పోగొట్టుకోకుండా ఉండాలి అంటే ఈ భూమి మీద మనల్ని మనము నీతి ఏందో న్యాయం ఏందో తెలుసుకొని సరి చేసుకొని ముందుకు కొనసాగేటటువంటి కుమారులుగా కుమార్తెలుగా మనం ఉండాలి. కీర్తనలు 9వ కీర్తన 17వ చరణాన్ని చూద్దాం ప్రియులారా. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు ఎక్కడ దిగిపోతారంటమ్మా? నరకమంటే అసమసి కాదమ్మా, అది బగబగా మండే అగ్నిగుండమన్న, అందులో పడినవాడు చావడు మరి, అందులో పడినవాడు చావడు మరి. మంటలేమో ఆరవు కానరాదు ఏదరి, మంటలేమో ఆరవు కానరాదు ఏదరి. నరకమంటే పిరికోళ్ళు, నమ్మనోళ్ళు, అసహ్యులు, మాంత్రికులు, బొమ్మలకు మొక్కేటోళ్ళు, దేవుణ్ణి మరచెటోళ్ళు, అబద్ధికులందరూ అందువేయబడుదురు. విడిపించువారు లేక యాతనలు పడుదురు, విడిపించువారు లేక యాతనలు పడుదురు. నరకమంటే అసమసి కాదమ్మా, అది బగబగా మండే అగ్నిగుండమన్నా. మరణం రాదు, బాధ మాత్రమే ఉంటది. ఇక్కడైతే ముసలిగైన తర్వాత నాకు శక్తి జాత లేదు, చేతనైతే లేదు, నన్ను చంపేయండి అబ్బా, దేవా నన్ను ఎప్పుడు తీసుకుంటావా అని ప్రార్థన చేస్తారు. చాలా మంది వేడుకుంటారు దేవుణ్ణి. లేదా ఒక యాక్సిడెంట్ అయినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు ఈ బాధలకెళ్ళి నన్ను బయటపడేయి అని చెప్పి చనిపోవాలని భావిస్తూ ఉంటారు. కొంతమంది కడుపు నొప్పి భరించలేక చనిపోతూ ఉంటారు, సొంతంగా చనిపోతూ ఉంటారు. కొంతమంది వారి కోరికలు నెరవేరకపోతే చనిపోతూ ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఆలోచన చేయాల్సింది ఏంటి అని అంటే, ఒకవేళ నరకాన్ని తప్పించుకోవాలి అని అంటే ఇక్కడనే మనకు మార్గం ఉంది. ఎక్కడుంది మార్గము? ఇక్కడనే మార్గం ఉంది.
నరకం తప్పించుకోవాలంటే మనకి ఎక్కడుందమ్మా? ఇక్కడ ఇక్కడనే సరి చేసుకోవాలి. ఎక్కడ సరి చేసుకోవాలి? ఇక్కడనే సరి చేసుకోవాలి. ఇక్కడ తప్పితే ఒక ధనవంతుడు చనిపోయాడు, ఒక బీదవాడు చనిపోయాడు. బీదవాడైన లాజరు చనిపోయి తండ్రి రొమ్మున ఉన్నప్పుడు అబ్రహామా, లాజర్ను పంపించి ఒక చుక్క నీటి బొట్టు నా ముఖం మీద పాడేయండి అని అంటే, ఆ ధనవంతుడికి చెప్పినటువంటి మాట ఏంటంటే, నీకు నాకు పెద్ద అగాధము ఉన్నది. అక్కడున్న నీవు ఇక్కడికి రా, ఇక్కడున్న నేను అక్కడికి రాలేను. అంటే ఒక్క నీటి బొట్టు కూడా అక్కడికి నీకు అందించలేనని చెప్పి స్పష్టంగా తెలియపరచబడి ఉన్నది. అంటే అర్థం ఏంటి అని అంటే, ఇక్కడనే సరి చేసుకోవాలి, బ్రతికుండగానే సరి చేసుకోవాలి. మనిషిగా పుట్టిన ప్రతి మనిషి ఇక్కడనే సరి చేసుకోవాలి. న్యాయాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి మనము సరి చేసుకొని ముందుకు వెళ్ళాలి. కీర్తనలు 11వ కీర్తన 6వ చరణాన్ని చూద్దాం ప్రియులారా.